చనిపోయిందనుకున్న కావేరి, ఇప్పుడు కావేరి రూపంలో వచ్చిన ఉష ఇద్దరు ఒకరేనా అంటే కాదనే చెప్పవచ్చు. పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. అయితే ఈ ఉష డెహ్రాడూన్‌లో పుట్టిన అమ్మాయి. అందులో స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు చిన్ని వాళ్ళ స్కూల్‌కి పీటీ టీచర్‌గా వచ్చిందనమాట. అయితే చిన్ని ఒక్కసారిగా చూసి ఉషని షాక్ అయిపోతుంది. అమ్మ కనిపించింది, కనిపించింది అంటే మామయ్య నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది అని. అయితే చిన్ని ఒక్కసారిగా షాక్‌లో ఉండడము, అలాగే లోహిత కూడా ఎందుకంటే సేమ్ అత్తయ్య పోలికలతోనే ఉంది. ఆవిడ చనిపోయింది గదా! మరి ఈవిడెక్కడి నుంచి వచ్చారు అన్నట్టుగా. అయితే స్కూల్ మొత్తానికి పరిచయం చేస్తారు. చిన్ని మాత్రం ఈ ఉషని వదలదనమాట. ఏంటి అలానే షాక్ అయ్యి చూస్తున్నావు? ఇంత అందమైన టీచర్‌ని నువ్వెక్కడ చూడలేదా? అన్నట్టు మాట్లాడుతుంటుంది. అయితే చిన్ని ఏం చేస్తుందంటే అమాంతం తన వెనకాలనే వెళ్తుందనమాట. తనెక్కడికెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. వెనకాల నుండి గట్టిగా పట్టుకొని అమ్మ, అమ్మ అంటూ ఉంటే, "ఏయ్! ఏంటి నన్నమ్మ అంటున్నావు? వదులు" అని విదిలిచ్చేసుకుంటుంది. మామూలు కావేరి ఏంటి చిన్ని దగ్గరకొస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! కానీ ఈ ఉష మాత్రం తనని నెట్టేస్తుందనమాట. పైపెచ్చు ఏమంటుందంటే, "ఇదేమన్నా ఆటలా ఇంకేమన్నానా? ఓహో! ప్రాంక్ చేస్తున్నావా? ఎక్కడ పెట్టావు కెమెరా?" అంటూ మాట్లాడుతుంది. "ప్రాంక్ ఏంటమ్మా? వీడియో ఏంటమ్మా? కెమెరా ఏంటమ్మా? నువ్వు మా అమ్మవి" అని చెప్తూ ఉంటే, ఇక ఈ ఉష వినిపించుకోదనమాట. తిట్టేస్తూ ఉంటుంది. "ఏదో చిన్న పిల్లివి ఆటలాడుతున్నావేమో అనుకుంటే ఏంటి ఈ వేషాలు" అని. కానీ చిన్ని అమాంతం గట్టిగా వెళ్లి కౌగిలించుకుంటుంది. విడిపించుకుంటుందనమాట. "నీకు ఇంకొక్కసారి ఇలా అమ్మ, అమ్మ అని గాని తిరిగావంటే ఊరుకోను. నాకింకా పెళ్లి కూడా లేదు. డెహ్రాడూన్‌లో పుట్టిన నాకు ఈ రాజమండ్రిలో కూతురుందా" అని నవ్వుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక్కసారి ఈ స్కూల్‌లో ఎవరి ముందైనా అమ్మ, అమ్మ అంటూ పిలిచావంటే తర్వాత చెప్తాను చూడు అని సీరియస్ అవుతుందనమాట. పాపం చిన్నికి ఏం అర్థం కాదు. "నువ్వు మా అమ్మవే, నువ్వు మా అమ్మవే, నాకు తెలుసు మా అమ్మవే నువ్వు" అంటూ చిన్ని ఏడుస్తూ ఉంటుంది. మరి కావేరి రూపంలోని ఈ ఉష చిన్నికి, కావేరికి, ఈ ఉషకి మధ్యన ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏంటి స్టోరీ అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.